తర్వాత రోజు అమ్మ ఫోటోలు తీస్తూ ఉంటుంది. గట్టి గాలుల వల్ల అమ్మ జారి సముద్రంలో పడిపోతుంది. ఇది చూసిన డెరిక్ బోట్ ఆపేసి ట్యూబ్ ని నీళ్లలో వేస్తాడు. అలానే రోజ్ ని త్వరగా వెళ్లి ఒక బ్లాంకెట్ తెమ్మని చెప్తాడు. త్వరగా రోజ్ కిందకి వెళ్లిపోయి బ్లాంకెట్ కోసం వెతుకుతుంది. వెతుకుతుండగా ఆమెకు ఆయుధాలు కనిపిస్తాయి. అది చూసి భయపడిపోతుంది. ఆఖరికి ఆమెకు బ్లాంకెట్ దొరుకుతుంది. కొంచెం భయంతో బ్లాంకెట్ ని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెడుతుంది. ఆ బ్లాంకెట్ తో వాళ్ళ అమ్మని కప్పేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఐఎమ్ సారీ, నీ ఫోన్ నీళ్లలో నాతో పాటు పడిపోయింది అని చెప్తుంది. ఏం పర్వాలేదు, దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు నువ్వు ముఖ్యం, మొబైల్ కాదు అని రోజ్ అంటుంది. అప్పుడే ఒక తుఫాను వాళ్ళ వైపు ముంచుకొస్తూ ఉంటుంది. అది చూసిన తల్లి కూతుళ్ళు ఇద్దరు బాగా భయపడతారు. డెరిక్ వాళ్ళకి భరోసా కలిగించడానికి ఇది ఒక మామూలు తుఫాను, ఏం కాదు అని అంటాడు. డెరిక్ చెప్పిన విధంగానే ఏం జరగదు. ఆ తుఫాన్ నుండి సురక్షితంగా వీళ్ళు బయటపడతారు. తర్వాత రోజు తల్లి కూతురు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రోజ్ తో వాళ్ళ అమ్మ మళ్ళీ ఐఎమ్ సారీ పాపా, నీకు నేను ఒక మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను అంటుంది.